టీవీ5 ఛానల్ చైర్మన్ బిఆర్ నాయుడుపై పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలను అనకాపల్లి జిల్లా కేంద్రంలోని టీడీపీ నాయకులు ఖండించారు. పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలు పూర్తిగా కుట్రపూరితమైనవని అన్నారు. నిష్పక్షపాత పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే కుట్రలో భాగమని వారు ఆరోపించారు. ఈ మేరకు నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేసినట్లు నాయకులు వెల్లడించారు. అనకాపల్లి పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున. ఈరోజు నేను నర్సీపట్నం టౌన్లో సినీ నటుడైనటువంటి పోసాని కృష్ణమురళి మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ఆయన ఈ మధ్యకాలంలో మన టీటీడీ చైర్మన్, ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారిపై తనకు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. మరి ఆ విషయంలో హిందువుల మనోభావాలను దెబ్బతీనే విధంగా మురళి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అనుచితంగా ఉన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మేమైతే తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థల తరఫున, దళిత సంఘాల తరఫున మేమైతే కనుక పోసాని కృష్ణమురళి గారిపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో అతని మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బిఆర్ నాయుడు గారు టీవీ5 ఛానల్ పెట్టి ప్రజల పక్షాన నిష్పక్షంగా ఆయన ఛానల్ నడుపుతున్నారు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వాలకి, ఉన్నత వర్గాలకి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆయన ఎంతో ట్రాన్స్పరెంట్గా జరుపుతున్నటువంటి బిఆర్ నాయుడు గారిని ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. అసభ్యకరమైనటువంటి పదజాలంతో వాడి మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ని తీసుకొని ఆయన కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీ గారిని, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి టౌన్ సిఐ గారిని కూడా కోరడం జరిగింది. కాబట్టి